ఆయన కరుణ, ఆయన వాత్సల్యత బిడ్డ మీద ముందులాగున గొప్ప అపాయం నుండి తప్పించిన దేవునికి మనమందరము కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. చిన్నబాబు కొరకు పితల పాప శాప దోషాలుగా ఏదైనా వారి కుటుంబం మీద ఏలుబడి చేస్తే దేవుడు వాటి నుండి విడుదల అనుగ్రహించులాగున, ఆ బాబుకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రభు తన రక్తము ద్వారా శుద్ధీకరించులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో ఏ శోధకులు శోధించుకుంటులాగున ప్రతి ఒక్కరు చుట్టూ ఆయన కంచె వేయబడలాగున ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోండి ప్రభా, మనోభావాన్ని బట్టి నీ సన్నిధిలో అయా నీ కుమార్తెను నీ సాక్షిగా మీరు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. కీడు వెనుక మీరు దాచిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ కుమార్తె విషయంలో నీవిచ్చిన బహుమతిలో అయా నీవిచ్చిన స్వాస్థ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఎన్నో అవంతరాలు అపాయములు మా ఎదుటకు వచ్చినప్పటికీ అయా నీవు మాకు తోడు ఉండగా ప్రభా, మాకు ఎవ్వరు కూడా నాయన మమ్మలను వెనక్కి లాగలేరు ప్రభా. నీ కృప చేత, నీ దయ చేత నీ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ యేసు నామమున తొలగిపోవును కాక. ఆ బిడ్డ చుట్టూ నీ కంచె వేయబడును కాక. నీ రక్షణ కంచె ప్రాకారములుగా వేయబడును కాక. ప్రతి ఒక్క అపవాది తంత్రములు యేసు నామమున లయపరచబడును కాక. అగ్నితో కాల్చివేయబడును కాక. ఆ బిడ్డ ఉండు ప్రతి స్థలములో ఇమ్మానుయేలుగా నా ప్రభు తోడుగా ఉండను కాక. ప్రతి ఒక్క కృపను కూడా ఆ బిడ్డ అనుభవించును కాక. అటు రీతిగా ప్రభా నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి బలహీనతలను తీసివేసి నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని ప్రభా నీకు మాట అనుగ్రహించమని తన ప్రాణ ఆత్మ శరీరాలను నీ చేతులు సమర్పిస్తూ అయా తీసుకున్న ప్రతి ఆహారము కూడా మంచిగా ప్రభా నాయన అరుగుదలను అనుగ్రహించమని నీ కృపతో సహాయం దయచేయమని ప్రతి ఒక్క తగ్గు ఇన్ఫెక్షన్ యేసు నామమున తొలగించమని నీ బిడ్డ చుట్టూ కంచె వేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క మాసములో చివరి వారముగా దేవుని సన్నిధిలో కూడుకొని ఉండటం కేవలం ఆయన కృప అయినది కాబట్టి మనమందరము కలిసి కొద్దిసేపు మీ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రము చెల్లిద్దామా? దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందామండి. టైం 12:10 అయింది కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని క్లుప్తముగా మనము వివరించుకుందాము. ఈనాటికి దేవుడు మనకిచ్చిన అంశము పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాటపై దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాటితో పెద్ద అద్భుతాలు. ఏంటండి? చిన్న వాటితో పెద్ద అద్భుతాలు దేవుడు ఏ రీతిగా మరి మన ఎదుట కనపరిచాడో ప్రతి ఒక్క వాటిని మనము తెలుసుకుందాము. చిన్న చిన్న విషయాల్లో మనము నలిగిపోతాము, జారిపోతాము, అవిశ్వాసాన్ని కలిగి ఉంటాము, విశ్వాసాన్ని కోల్పోతాము, నమ్మకాన్ని కోల్పోతాము. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మన ఇశ్రాయేలు ప్రజల ఎదుట అదే రీతిగా యేసు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన కాలమును బట్టి 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవ పరిచర్యలో ఆయన ఎటువంటి అద్భుతాలు మన ఎదుట కనపరిచారో ప్రతి ఒక్క విషయాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. ఎత్తి పట్టుకొని అధికారమును మనం ఉపయోగించి ప్రతి వాటిని స్వతంత్రించుకోవాలి. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకుందామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15 నుండి 25 వచనాలు కలిగిన దేవుని మాటను చూస్తే ఇక్కడ ఒక చిన్న కర్రను మనం చూస్తున్నాం. ఏం కర్ర అండి? చిన్న కర్ర. ఏం కర్ర అది? మోషే గారి చిన్న కర్ర.
ఆ కర్ర ఏం చేసిందంటే పెద్ద సముద్రాన్ని 2 పాయలు చేసింది. హల్లెలూయా. మన అంశం ఏంటి? చిన్న వాటితో పెద్ద అద్భుతాలు చేయడం. కాబట్టి ఈ రోజున నిర్గమకాండములో మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు కనపడతారంటే మనకి మోషే గారు కనిపిస్తారు. ఇక్కడ చిన్న కర్రను దేవుడు మరి మోషే గారికి ఇచ్చారండి. మోషే గారితో చిన్న కర్ర ఎందుకుంది చెప్పండి, చెప్తారా? చిన్న కర్ర ఎందుకుంది? ఆయన ఎవరు? కాపరి. అదే రీతిగా ఇశ్రాయేలు జనాంగానికి కూడా తన ఒక నాయకుడు. ఎవరండి? నాయకుడు. నాయకుడికి ఏం కావాలి? కర్ర కావాలి. గొర్రెలు మేపాలన్నా ఏంటి, మందను మేపాలంటే మనిషికి ఏం కావాలండి? కర్ర కావాలి. ఎందుకంటే ఇంకొక విషయాన్ని చూస్తే వారు ఎడారి గుండా అరణ్యంలో వెళుతున్నప్పుడు ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి. ఆయన ఎలాంటి వయసులో ఉన్నాడండి? చాలా పెద్ద వయసులో ఉన్నాడు. కాబట్టి ఒక మనిషి నడవాలంటే సపోర్ట్ అనేది కావాలి. ఆ టైంలో ఆయనకి ఏం ఉపయోగపడింది? కర్ర ఉపయోగపడింది. ఈ సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటంటే, చిన్న చేతికర్రనే దేవుడు ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేసేటువంటి అద్భుతాన్ని నోటి వాక్కు చేతే చూపించగానే ఆ కార్యం జరిగిందండి. ఏం జరిగింది? కొట్టల, ఆయన ఏమీ చేయాల. ఏం చేశాడు? ఆ సముద్రము వైపు దాన్ని చూపించాడు. చూపిస్తే ఏముంటుంది? నేను ఒక మనిషి వైపు ఒక కర్ర చూపిస్తానండి, దానిలో జీవం లేదు, అది ఏమైనా అద్భుతం చేయగలిగిద్దా? చేయద్దా? చేస్తుందా? చేయదు. ఎప్పుడైతే దేవుని శక్తిని అది పొందుకుంటుందో జీవం లేని ప్రతిదీ కూడా మాట్లాడగలదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడైన యెహోవా చెప్పిన మాట ఏంటంటే, తన చేతి కర్రను కింద వేయమన్నప్పుడు ఆ కర్ర ఏమైంది? పాము అయిపోయింది. అదే చేతి కర్రను పట్టుకున్నప్పుడు మళ్ళా ఏమైంది? కర్ర అయిపోయింది. అంటే అక్కడ ఏముంది? దేవుని యొక్క మహాశక్తి దాగి ఉంది. ఏముందండి? మహాశక్తి దాగి ఉంది. ఇక్కడ చూద్దామా? నిర్గమకాండము 14వ అధ్యాయము 15 నుంచి 25 వచనాలు చూద్దామండి. యెహోవా అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలన అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించును. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుకకు నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి వారికి వెలుగునిచ్చును గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఆమేన్. నీళ్లు
విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయింది. ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కన వారి ఓడవలే ఉండేది. ఐగుప్తీయులు ఫరోకు గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరేది. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారు రథచక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదురుపాటు పారిపోయిరండి. యెహోవా పక్షున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఇక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే గారితో చెప్తున్న మాట, నీవు నాకు ఎలా మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. ఈ మాట మనం ముందే వినేస్తాం, అవునా కాదండి? విన్నామా, వినలేదా? గుర్తుందా? ఏమని చెప్పారు అయ్యగా? మనకి ఏం చేయాలంట? మనము కొన్ని విషయాలను బట్టి అధికమైన మొర కాదండి, నిబ్బరముతో ధైర్యముతో సహజముగా వస్తున్న విశ్వాసమును మనము చేత పట్టుకొని ఏం చేయాలంట? సాగిపోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొకసారి దేవుడి మాటను మనకు పరిచయం చేస్తున్నాడు. మోషే గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట అనేక సలుగుళ్ళు గొలుగుళ్ళ చేత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తీయులు మరి వారు తరుముచుండగా దిక్కు లేని పరిస్థితి అంటానే. ఏంటండి? దిక్కు దశలు లేకుండా ఉంటారంటారు కదా. అటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఎవరున్నారంట? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. ఎటు పడాలి చెప్పండి? ఎటు వెళ్ళాలి, ఎటు పడాలి? అటు వెళ్ళినా చేస్తాం, ఇటు వెళ్ళినా చచ్చిపోతాం. మన పరిస్థితి ఏంటి? ఇక ఎవరిని అనాలి చెప్పండి? మోషే గారిని అనాలి, అవునా? కాబట్టి మనుషులు, సామాన్యమైన వ్యక్తులు, వాళ్ళు ఐగుప్తులో ఉన్నంత కాలము ఫరో హృదయాన్ని కఠినపరిచి అనేక అద్భుతాలు, అనేక తెగుళ్ళ చేత దేవుడు ఆ స్థలంలో చూపించిన ఇశ్రాయేలుకు సఖ్యత లేదండి. హల్లెలూయా. నమ్మకము లేదు. ఏనాటిది ఆనాటికి అంటారు కదండి, అవునా కాదా? నాది నాకు ఇవ్వండి అనేదాకా మనుషులు మాటినరు, అవునా కాదా? మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నట్లు మనుషుల యొక్క జీవితాలు గడిచిపోతా ఉన్నాయండి. ఇక్కడ కూడా చూసినట్లయితే ఐగుప్తులో వారు చేసిన దాస్యత్వాన్ని మర్చిపోయి విచ్చలవిడితనముగా, వెర్రితనముగా దేవుని దూషించటము, నడిపించే నాయకుడని అహంకారము చేత మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మోషే గారికి దిక్కు ఎవరండి? దేవుడు మాత్రమే. ఆయన దిక్కు ఆయనే ఉన్నాడు. మనుషులతో చెప్పుకున్నా ఏంటి నువ్వు మాకు చెప్పేదని ప్రశ్నించవచ్చు, ఏదైనా తోలనాడి మాట్లాడి ముఖం మీద ఊపించుకోవచ్చు. అటువంటి పరిస్థితులను కూడా వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎటువంటి నిరుత్సాహం ఆయనలో లేదండి. ఆయన ఏం చేశాడంటే దేవుడితో సంభాషణ మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మనకున్న పరిస్థితులను బట్టి, మన ముందున్న వాటిని బట్టి, వెనుకున్న వాటిని బట్టి మనము మరిచిపోయి మనము నిలబడిన స్థానంలోనే మనం దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ధైర్యంతో నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తావో రెండింతల ఆత్మ చేత దేవుడు నిన్ను నింపి, బలశూరుడుగా ఉన్న దేవుడు ప్రతి విషయంలో బలమును నీకు చేకూర్చి ప్రతి విషయంలో విజయ పతాకాన్ని నీకు ఎగరవేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్న మోషే గారితో దేవుడు మాట్లాడుతున్న మాట, మోషే నువ్వెందుకు నాకు మొరపెట్టుచున్నావు? ఇదిగో ముందుకు సాగిపో. నీ పక్షమున ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కనుక ఏ ఐగుప్తీయులైతే మీ వెనక తరుగుతున్నారో ప్రతి ఒక్క ఐగుప్తీయుల రథ చక్రములను వెనకొట్టువాడు నేనే. హల్లెలూయా. వారి ఎదుట ఇశ్రాయేలు దేవుడు మనతో యుద్ధము చేస్తున్నాడని
వారి నేత్రాలు తెరిపించే వాడిని కూడా నేనే అనని అక్కడ ఇశ్రాయేలులకు, అదే రీతిగా మోషే గారికి ఐగుప్తీయులకు సవాళ్ళు విసురుతున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తీయుల యొక్క రథములను బట్టి, రౌతులను బట్టి, వాటి యొక్క గుర్రములను బట్టి దేవుడంట మహిమ పరచబడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని మహిమ పరచబడుతున్నాడు? వారి యొక్క రథములు, వారి యొక్క రౌతులు విస్తారముగా వారిని తరుముతున్నప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే ఒక ప్రచండమైన గాలిని వీస్తున్నాడు ఒక రాత్రి. హల్లెలూయా. ఆ రాత్రి ఏ రాత్రి అంటే 3వ జామని నేను చెప్తున్నాను. హల్లెలూయా. 3వ జాము అంటే ఉదయకాలము 3 గంటల ప్రాంతము. ఎవరైతే ఆ సమయంలో ప్రార్థిస్తారో, ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే చేతులెత్తి దేవుని ఆరాధిస్తారో, ఆ 3వ రాత్రిని బట్టి, ఆ 3వ జామును బట్టి, ఆ రాత్రిని బట్టి దేవుడు అంట ఒక ప్రచండమైన గాలిని కుటుంబం మీదకి వీస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకవేళ నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు అసంతృప్తి చేత ఉంటే, ఆ అపోహల మధ్య నువ్వు బ్రతికితే, ఆ సమాధానము మధ్య నుండి నువ్వు వెళ్ళిపోయి నువ్వు నీరసించకపోతే ఆయన నీ పక్కన ఎటువంటి కంచె కూడా నీకు వేయడు. హల్లెలూయా. ఇక్కడ మోషే గారు మొదట చేసిన పని ఏంటంటే మొరపెట్టడం. ఏం చేశాడండి? మొరపెట్టడం. దేనితో మొరపెట్టాడంటే చిన్న వస్తువే. ఏంటంటే అది కర్ర, చిన్న కర్రే, విలువ లేనిదే, యోగ్యత లేనిదే, పడవేసేది, పారవేసేది, విరగొడితే విరిగిపోయేది. అటువంటి జీవము లేని కర్రను పట్టుకొని మోషే గారు మొరపెడతా ఉండగా అదే అహరోను చేతి కర్రగా మారిందండి. అదే చిగురిచ్చడి కర్రగా మారింది. ఆనాడు మోషే గారు పట్టుకున్న ప్రతి కర్రలో ఏ అభిషేకం అయితే దాగి ఉందో అదే మన్నాను, అదే వాగ్దానమును, అదే దర్శనమును దేవుడు మనకి ఇచ్చును కాక. ఈ రోజు అదే వాగ్దానం చేత మనం వెళ్తున్నాం. మోషే గారుతో దేవుడు చేసిన నిత్య నిబంధన ఏంటంటే చూద్దామా. మోషే సముద్రపు వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాడు. ఎలా చేశాడండి? అక్కడ సముద్రాన్ని ఏం చేశాడు చూద్దామా, మళ్ళీ చదవండి. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి సముద్రాన్ని ఏం చేశారంట? ఏం చేశారు? గట్టి చెప్పాలి. ఎవరు తొలగిస్తారు? వాగ్దానం ఇచ్చాడండి ఇక్కడ దేవుడు. ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. సముద్రాన్ని ఏం చేశాడంట? తొలగించాడు. సముద్రము లాంటి ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళినా దేవుడు వాటిని ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. తొలగించి ఏం చేస్తున్నాడు? దానిని ఆరిన నేలగా చేశాడండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది బలం అంటే వారు చెప్పండి, ఎన్ని లక్షలు? 6 లక్షల కాల్బలము కలిగినటువంటి మనుషులు. వారి దట్టు నడవాలంటే ఎంత ప్లేస్ కావాలి? చాలా కావాలి. కాబట్టి అది ఆరిన నేల, సముద్రాన్ని తొలగించాడంటే ఏ రీతిగా దాన్ని తొలగించాడంటే ఒక రాత్రి కాలము ఏం వీచిందంట? బలమైన గాలి వీచడం. అది ఆ గాలి భయంకరంగా రావడం వల్ల ఆ సముద్రం అంతా కూడా ఏమైపోయిందంట? తొలగిపోయి ఆరిన నేల అయిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో కూడా దేవుడు ఒక పరిశుద్ధాత్మ గాలిని నీ కుటుంబంలోనికి రప్పించినప్పుడు ఎటువంటి సముద్రము నీ ఎదుట పొంగి పొర్లుతుందో, ఎటువంటి అలలు రేగి నిన్ను కొడుతున్నాయో, కానీ ఎటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావు నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుడు నీ జీవితంలోకి ఏమి విసురుతున్నాడంట? బలమైన గాలిని వీస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క అలలను గూర్చి భయపడుతూ సందేహపడుతున్న నీ జీవితానికి దేవుడు ఒక మంచి బలమైన గాలిని వీచింపచేస్తున్నాడు. హల్లెలూయా. ఈ గాలి చేత ఆ సముద్రం అంతా కూడా ఏమైపోయిందంట?
ఆరిపోయినారు. ఆరిపోయి ఆ స్థానంలో ఎవరు నడిచారంట? ఆ ప్లేస్లో ఇశ్రాయేలీలు నడిచారు. తరువాత వారు దాటి వెళుతున్న సమయంలో వారికి ఆ పరిస్థితిని తీసుకొచ్చిందంటే, వారు దాన్ని దాటారు అంటే, ఆ అద్భుతాన్ని చూశారంటే, ఐగుప్తీయులు వెర్రితనముగా పని చేశారండి. హల్లెలూయా. ఆ వెర్రితనమును కలగచేసింది ఎవరు? చెప్పండి చెప్పండి. వారికి ఒక తెగులు. ఎవరికి? ఐగుప్తీయులకి ఒక తెగులు. ఏ తెగులు అది? వారు ఆ సముద్రములో దేవుడు వారిని ఏం చేశాడంట? ముంచి వేశాడు. వారు ఆ స్థలములో వెళుతా ఉండగా వారి యొక్క చక్రాలు, రథ చక్రాలు ఏమైపోయినాయి అంట? ఊడిపోయినాయి. గాలి వీస్తూ ఉండగా అవి నడుస్తాయండి. చెప్పండి. మనము కూడా ఒక సైకిల్ మీద కానీ ఒక బండి మీద కానీ వెళ్తా ఉన్నప్పుడు బలమైన గాలి వీచినప్పుడు ఏం చేస్తాం? వెళ్ళిపోవటమో పడిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టి దేవుని మాట విందండి. హల్లెలూయా. ఏమైంది? సృష్టి దేవుని మాటను విన్నాయి. ఇక్కడ మనుషులము మనము దేవుని మాట వినని వారుగా ఉన్నాము. మోషే గారికి పెద్ద పని ఏం అప్పగించలా. ఏం చేశాడు? ఒక చేతి కర్రను మాత్రమే చూపించు మోషే, నేను నీ పక్షాన ఉండి యుద్ధాన్ని చేస్తాను. నీవు ఎప్పుడైతే సముద్రం వైపు దాన్ని చూపిస్తావో నేను బలమైనటువంటి గాలిని వీపింపచేసి దాన్ని ఆరిన నేలగా నేను చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతులు ఎప్పుడైతే ఆకాశం ఎత్తి చూపిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుంటావో, ఎప్పుడైతే నీ పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతాడో నీ పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడండి. హల్లెలూయా. ఎంతమంది నాకు ఏ బాధలు లేదు సిస్టర్, నేను మంచిగానే ఉన్నాను, నా కుటుంబంలో ఏ ఇబ్బందులు లేవు అని ఎంతమంది చెప్పగలరు? అందరి కుటుంబంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక మనకు తెలియని అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఎన్నో పరిస్థితులు కూడా మనము వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆంటీ సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? వారికి తెలియదు, వారు అది జరిగిద్దని కూడా వారు ఊహించలా, కలగంలా, ఏం వారికి తెలియదు. కానీ వారి జీవితంలో ఆ పరిస్థితిని వారు చూచారు. దాని నుండి వైతొలగించిన వాడు కూడా దేవుడే. హల్లెలూయా. దేవుడు తన దాసులతో మాట్లాడి ఏం చెప్పారు? ప్రతి కుటుంబం మీదకి ఒక శోధన దేవుడు నాకు చూపిస్తున్నాడు. చెప్పారా లేదా? కాబట్టి ఒకరోజు మనం ప్రార్థన చేయటం కాదు, ఒకరోజు మొరపెట్టడం కాదు. ఈ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిల్ని ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను అనే ఒక సాదృశ్యాన్ని, ఒక చిహ్నాన్ని, అది కీడు కర్మగా కాదు కానీ నేను మీతో ఉన్నాను, నా మాటలు నేను మీకు సంకల్పింప చేస్తున్నాను, నా వాక్కును మీతో పంచుతున్నాను, ఇదిగో నేను ఈ పరిస్థితిని తీసుకొస్తున్నానని వాటిని అనేక మంది యొక్క నేత్రాలు తెరవడానికే ఈ పరిస్థితులు అండి. హల్లెలూయా. దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడటానికి దేవుడు అనేక కార్యాలను ఈ లోకంలో చేస్తాడంట. హల్లెలూయా. అదే రీతిగా మోషే గారిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే మనిషి కుమారుడు మహిమపరచడానికి, దేవుడు మహిమపరచడానికి, అందుకని చెప్తున్నాడు మోషే ఐగుప్తీయుల యొక్క రథములను బట్టి, రౌతులను బట్టి, వారి యొక్క గుర్రములను బట్టి నేను మహిమపరచబడతాను. హల్లెలూయా. ఇది ఒక మాట చెప్పాలంటే బానిసత్వం నుండి విడిపించబడటం అండి. ఏంటి? ఇంకా అక్కడి నుండి వాళ్ళు వచ్చారా? ఇంకా వచ్చారండి. ఇంకా అక్కడి నుండి ఆకలి తప్పులతో వాళ్ళు బాధపడ్డారు. కానీ ఐగుప్తీయుల యొక్క బానిసత్వం గురించి వారు ఏమాత్రము, వారి యొక్క మరణం మీద ఏమాత్రము వారికి భయం ఉందా? ఆ సముద్రము వరకే ఉంది వారికి భయం. ఐగుప్తీయుల దగ్గర నుంచి, తర్వాత దాటిన దగ్గర నుంచి భయం ఉందా? మాకు ఆహారం వేస్తుంది, ఆకలి వేస్తుంది, మాకు పూరేళ్ళను పంపించు, మాకు మన్నా పంపించు, అది పంపించు, ఇది పంపించు అని సనుగుళ్ళు గొనుగుళ్ళు మేము చచ్చిపోతున్నామని మాట్లాడేదే తప్ప అంతకు ముందు ఐగుప్తు
ఐగుప్తీయుల యొక్క మరి భయము వారికి ఉందండి. దాటిన తర్వాత లేదు. ఎందుకని? దేవుడు అక్కడే వారిని ముంచివేశాడు. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు? ఐగుప్తీయులు ఏమని చెప్తున్నారు? మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం, ఇదిగో మనతో యుద్ధము చేసేవాడు ఇశ్రాయేలు యొక్క దేవుడు మనతో యుద్ధము చేస్తున్నాడనని వారు గ్రహించారండి. హల్లెలూయా. ఆ మాటను ముందుగానే మోషే గారికి దేవుడు చెప్పారు. కాబట్టి ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను నిలబెట్టి మరి సంఘముతో చెప్తున్న మాట, ఇదిగో మీ కొరకు ప్రలాపిస్తున్నవాడు, మీ కొరకు విజ్ఞాపన చేస్తున్న వాడితో దేవుడు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో యుద్ధము చేసేది మీరు కాదు కానీ ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, నువ్వు ముందుకు సాగిపో, మీ పక్షమున యుద్ధము చేయవాడు నేను మాత్రమే. చప్పట్లు కొడతారా? ఈరోజు సంఘము క్షేమముగా ఉంటుందంటే, సంఘము సంతృప్తి కలిగి ఉంటుందంటే, సంఘము ప్రతి విషయంలో ప్రతి ఇబ్బందులో బయటకు వస్తుందంటే మీ నాయకులు మీ కొరకు చేస్తున్న మొర. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాలు క్షేమముగా ఉంటున్నాయంటే, మీ కుటుంబంలో వస్తున్న ప్రతి ఇబ్బంది తొలగుతుందంటే వారు మీకోసం మొర పెడుతున్న మొర. హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తీయుల్లో ఉన్న వారు తరుముచున్నారు. శత్రు సమూహము ఎన్నో పరిస్థితులు కూడా మిమ్మల్ని తరుముతుందండి. అవునా? తరుముతుంది. అదే రీతిగా ముందుకు వెళుతున్న పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈ అక్కకి చెప్తే నా గుంటు బయట పెట్టింది, ఈ అన్నకి చెప్తే బయట పెడతారేమో. ఇటువంటి పరిస్థితులు గుండా మనుషుల యొక్క నైజం వెళ్ళిపోతుందండి. కానీ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, భరోసాగా ఇస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మన పక్షాన యుద్ధము చేసేవాడు ఆనాడు ఐగుప్తిలో ఎటువంటి విధముగా మనకు సహాయం చేశాడో, నేను ఆనాడు కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఏ కొండ అండి? మోషే గారు ఏ కొండ ఎక్కాడు? సినాయి పర్వతము మీదకి ఎక్కినప్పుడు ఏ మండుచున్న పొదలో దేవుని స్వరాన్ని విన్నాడో, ఏ దూతనైతే ఆయన చూశాడో అదే మేఘస్తంభము, అదే దూత ఈనాడు ఐగుప్తిలో వెనక నడుస్తుందండి. హల్లెలూయా. ఈ రోజున అదే దూత, అదే మేఘస్తంభము మీ శత్రువుల ఎదుట దేవుడు తరిమి కొడుతున్నాడు. హల్లెలూయా. వారిని ముంచివేయడానికి, వారిని పతనము చేయడానికి, వారిని నాశనము చేయడానికి ఈ రోజు దానికి అంతము కలుగును గాక. దేవుడు ఆరిన నేల కూడా నీకు ప్రవహింపచేస్తూ, ఆరిన నేలలో నిన్ను నడిపిస్తూ, నీ ఎదుట దూతలను ఎత్తిపట్టి నీకు అటువైపున కెరూబులను ఇటువైపున చెరువులను ఉంచి ఆయన మందసము గుండా నిన్ను నడిపించును గాక. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎవరండి? దేవుడైన యెహోవా. ఆనాడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడినప్పుడు వారి కళ్ళకు అది వెదనముగానే కనిపించింది, కానీ ఆ ఆరిన నేల గుండా వెళ్ళినప్పుడు అదే వారికి ఒక రక్షణ దినముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీ నాయకుడి వెంట మీరు వెళ్ళినప్పుడు, మీ నాయకుడు అడుగులోనికి మీరు అడుగు వేసినప్పుడు ప్రతి ఒక్క నిట్టూర్పులు తొలగిపోతాయి. హల్లెలూయా. దేవుడు ప్రాకారాలను ఎత్తిపట్టు ఉంచుతాడండి. ప్రతి సైన్య సమూహములను తరిమి కొడతాడు ఆయన. హల్లెలూయా. ఎలా? ఒక ప్రచండమైన గాలి. ఏంటండి? ఒక భయంకరమైన గాలి వీచినప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడంట? సముద్రాన్ని తొలగించి వేశాడు. ఒక సముద్రాన్ని తొలగించడానికి మరి మోషే గారికి చేతి యొక్క కర్రను ఇస్తే, ఈనాడు మన సేవకులకు ఏమి ఇచ్చాడంటే అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. అదే అభిషేకము చేత విత్తుచుండగా, అదే అభిషేకము చేత ప్రార్థిస్తుండగా, అదే అభిషేకము మన మీదకి వస్తుండగా నీ కుటుంబంలోకి వస్తున్న ప్రతి ఒక్క సంహారపు దూతను నా ప్రభు తరిమి కొట్టును గాక. ఆమేన్. కాబట్టి అదే దూతను ఎవరు చూశారంట? అదే మేఘ స్తంభముగా ఉన్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడవాలంటే ఏం కావాలండి? మేఘ స్తంభము కావాలి. ఏం కావాలి? మేఘ స్తంభము కావాలి. అదే మేఘ స్తంభము ఎక్కడ నడిచిందంట? ఎక్కడ చెప్పండి. ఇశ్రాయేలు వారి వెనక నడిచింది. ఎప్పుడు దేవుని దూత అప్పుడు వరకు సంరక్షించే దూత, రక్షణగా వారి యొక్క మార్గాన్ని సరళము చేసిన దూత అంట
ఒక సంరక్షకుడిగా మారిపోయిందంట. హల్లెలూయా. ఏం అర్థమైందా మీకు ఈ మాట? సరళము చేయబడిన మార్గంలో వెళ్ళిన దూత అంటే అప్పటి వరకు కూడా వారికి ఏం చేసిందంట? మార్గాన్ని మాత్రమే చూపించింది. అదే మేఘ స్తంభము, అదే దూత ఎలా అయిపోయిందంట? సంరక్షకుడిగా అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలోనికి మనం వెళ్ళిపోతామో, దేవుని వాక్యం అనే మన్నాలోనికి మనం వెళ్ళిపోతామో, వాక్యపు లోతుల్లోకి, అంచులు కూడా ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, దేవుడంట అప్పటి వరకు మనల్ని నడిపించిన దేవుడు ఒకేసారి సంరక్షకుడు అయిపోతాడంట. హల్లెలూయా. ఆ సంరక్షణలోనికి ఏ దూత రాగలదు? ఏ వెలుగు దూత రాగలదు? ఏ చీకటి రాగలదు? ఏ సంహరించేవాడు రాగలడు? వస్తాడా? రాలేడు. అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారండి? దేవుని యొక్క దూత మనకి ఉంది. అది మనల్ని సంరక్షిస్తుంది. కాబట్టి అదే మనకి కావలి కోటగా ఉంది. హల్లెలూయా. చిన్న చేతి కర్రతో దేవుడు దాన్ని చూపించగలమని ఆ సముద్రము ఆరిపోయింది. అదే వాక్యమును దేవుడు మనకిస్తున్నాడు. అదే దూతతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే దూతను దేవుడు మనల్ని పంపించాడు. పంపించాడా లేదా? ఎవరా దూత? ఇప్పుడే చెప్తారు. చెప్పండి, ఎవరా దూత? చెప్పండి. సేవకుడు. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. సేవకులకు దేవుడు పిలుస్తున్న మాట ఏంటంటే, నేను పంపిస్తున్న దూత. హల్లెలూయా. ఎవరంట సేవకుడు? దేవుడు పంపిస్తున్న దూత. ఇది మనుషులు పంపించే దూత కాదు, దేవుడు మన కొరకు పంపించిన దూత. ఈ దూత మీ కొరకు ప్రార్థించినప్పుడు, ఈ దూత మీ కొరకు మొరపెట్టినప్పుడు, ఈ దూత మీ కొరకు ప్రలాపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద గాలిని మీ జీవితంలోకి వ్యాపింపచేసి దేవుడు ఒక కవచముగా ఇస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే సమూయేలు అంటాడు కదా, ఇదిగో నేను ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించకపోతే నేనేమవుతాను? పాపము చేసిన వాడినే. హల్లెలూయా. కాబట్టి సేవకులు ప్రార్థించకపోతే ఏంటంట? చెప్పండి. పాపము చేసిన వారి. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, చిన్న వాటితో పెద్ద అద్భుతాలు చేశాడంటే వారి యొక్క నాయకుడు దేవుని ఎదుట ఎంత ఒదిగిపోతే, ఎంత తగ్గించుకుంటే, ఎంత నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క కను దృష్టి ఆ నాయకుడి వైపు పనిచేస్తుందండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అదే రోజుతో వారికి ఏమొచ్చిందంట? ముగింపు వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నా ప్రభువు ప్రతి ఒక్క సమస్యలకు ముగింపు పెట్టును గాక. ఆమేన్. రెండవ మాట చూద్దామండి. చిన్న దోణె పెద్ద తుఫాను ఆపివేసిందంట. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ ఏంటిదండి? ఏం కనపడుతుంది మనకి? చిన్న దోణి కనిపిస్తుంది. ఈ దోణి ఏం చేసిందంటే పెద్ద తుఫానుని ఆపివేసింది. ఇక్కడ చూసినట్లయితే 35వ వచనము, ఆ దినమే అన్న మాటను చూస్తే
ఆ దినమే అంటే ఏంటండి మీకు తెలుసా? ఆ దినమే, ఆ దినం అంటే ఎప్పుడు? అదే మనకు తెలుసు, అవునా? ఆ దినమే అంటే ఆ దినమే, ఈ దినమే, ఆ సమయమే అంటారు. కానీ అక్కడ అది కాదు ఉన్నది. ఆ దినమే అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం ఒకసారి తీయండి. చాలు. ఇక్కడ ఆయన ఎక్కడ చేశారు అద్భుతం చూడండి. ఏ ప్రాంతం అది? చూడండి ఆయన ఎక్కడ ఉన్నారు? 1 అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించారు. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించారు. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఉండేది. వాడు నజరేయుడగు యేసు. ఈయన ఎక్కడున్నారంట? కపెర్నహూములో ఉన్నారు. అక్కడ నుండి ఆ దినం అంటే ఎక్కడ చెప్పండి? ఎక్కడ చెప్పండి అండి, చదివే కదా. ఆ దినమే అంటే ఎక్కడున్నారు ఆయన? కపెర్నహూములో ఉండి ఆ కార్యం చేసినప్పుడు ఆ దినమే ఇది జరిగిందంట. ఎప్పుడు? ఆ దినమే. ఇప్పుడు అర్థమైందా? ఆ దినమే అంటే ఏ రోజు అది? ఆయన కపెర్నహూములో ఉన్న దినము రోజునే ఇది కూడా జరిగిందని దీని అర్థము. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు? ఆ దినం అంటే చెప్పండి. ఆ దినం అంటే అప్పుడు జరిగిన ఆ దినమే అని చెప్తారా? కాదు. ఏమని చెప్పాలి? కపెర్నహూములో ఆయన వెళ్ళిన సమయంలో అది జరిగిన సందర్భము ఎక్కడ ఉంది? అది కపెర్నహూములో జరిగింది. ఆయన ఏం చేశారు? అక్కడి నుండి ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? 35వ వచనానికి వచ్చేద్దాం ఇప్పుడు. 4:35కి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. కపెర్నహూములో నుండి ఎక్కడికి వచ్చారంట? అద్దరికంటే అద్దరికి అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. ఆయన ఎక్కడికి వచ్చారంట? అద్దరికి దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆ ముందు ప్రాంతం, దిగువ ప్రాంతంలోనికి వారు వచ్చారంట. ఇక్కడ వీరు ఏ సముద్రంలో ఉన్నారు చెప్తారా? ఏ సముద్రంలో ఉన్నారు? గలిలయ సముద్రంలో ఉన్నారండి. ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఇది ఏం సువార్త? ఇది కూడా మనకి టచ్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి, మార్కు వీటిలో ఏముంటాయి చెప్పండి? ఆయన జన్మించడము, పునరుద్ధానము, మరణము, అద్భుతాలు, ఇవే కదా ఉండేది. అవునా కదా? ప్రతిసారి చదువుతూనే ఉంటాం, మనకి క్రొత్తగానే ఉంటుంది బైబిల్. ఇక్కడ ఈయన ఏ సముద్రంలో వెళ్ళారు? గలిలయ సముద్రంలో వెళ్ళారు. ఆ రాత్రి పూట చూద్దామా? అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారి జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన విన్న దోణి మీదకి అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఇక్కడ ఎక్కడున్నారండి ఈయన? ఏ సముద్రంలో ఉన్నారు? గలిలయ సముద్రంలో ఉన్నారు. ఈ సముద్రము సుమారు 700 అడుగులు ఉంటదంటండి లోతు. ఎలా ఉంటది?
700 అడుగులు ఉంటుందంట. ఈ గలిలయ సముద్రంలోనికి నీరు హెర్మోను పర్వతము మీద వస్తున్న నీటిని బట్టి, అవి కిందకి దిగడం బట్టి, ఆ యొక్క వేడిని బట్టి ఇవన్నీ కరిగిపోవడం వల్ల ఒక తుఫానుగా మారిపోతుందంట. ఎలా వస్తుందండి? ఈ గలిలయ సముద్రంలోనికి నీరు ఎలా వస్తుంది చెప్పండి? హెర్మోను యొక్క పర్వతము మీద ఉన్న నీరు ఎక్కడికి వస్తుందంట? గలిలయ సముద్రం మీదకి పడుతుంది. ఆ పడటం వల్ల ఆ హెర్మోను పర్వతం మీద ఏముంటది చెప్పండి? ఏముంటది? మంచు ఉంటది. ఆ మంచు కరిగి కిందకి రావడం, వేడికి ఏమైందంట? కరిగిపోతుంది. ఈ కరిగిపోవడం వల్ల ఆ యొక్క వేడి తనమును బట్టి, ఆవిరిని బట్టి అక్కడ ఏమొస్తాయంట? తుఫానులు వస్తూ ఉంటాయంట. కాబట్టి అదే ప్రాంతంలో అదే సమయానికి ఎవరు వెళ్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి వెళుతున్న సమయంలో వారు ఏమి ఎక్కారంట? చిన్న దోణి ఎక్కారు. ఆ సమయంలో చేపలు పట్టాలంటే ఆ చిన్న దోణి కానీ అది పెద్దగా ఉండేదంట. ఎలా ఉండేది? పెద్దగా ఉండేది. ఆ దోణిలోనే వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? చేపలు పట్టేవారు. అక్కడ ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఆ తుఫాను రావడం వల్ల అక్కడ ఉన్న శిష్యులు ఏమంటున్నారు? ఈయన అప్పటి వరకు కూడా వాక్యాన్ని చెప్పి అలిసిపోయి తలగడగా చేసుకొని ఎక్కడ పడుకున్నాడంట? దోణి అడుగు భాగమున పడుకొని ఉన్నారు. పడుకొని ఉండడం వల్ల వీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కేకలు వేస్తున్నారు. ఏమని? బోధకుడా, నీకు చింత లేదు. ఎందుకు చింత? వాళ్ళు దేవునితో ఉన్నారని వాళ్ళకి గ్రహింపు లేదు కదా, అందుకే వాళ్ళకి చింత. కానీ యేసుక్రీస్తు ప్రభువే సమస్త సృష్టికి ఆధారమైన దేవుడు అండి. వాటిని నిమ్మళపరచగానే దేవుని యొక్క వాక్కు చేతేవి నిమ్మళపరచబడతాయి. ఇక్కడ ఒక మీకు విషయం నేను చెప్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గద్దించారా లేదా? ఏమని గద్దించారు చెప్పండి? చదవండి. అక్కడ ఏమని ఉంది? ఇక్కడ ఆయన ఏం చేశాడంట? గాలిని గద్దించాడు. అరవకుండా ఎలా ఉండాలంట? నిశ్శబ్దముగా. ఈ మాట ఎందుకు వాడారో తెలుసా? ఇక్కడ నేను మొదటి అధ్యాయము 34వ వచనాన్ని చదివించా. అక్కడ ఏమున్నాయి? ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి. ఇక్కడ ఆ తుఫాను మీద, ఆ యొక్క సముద్రాల మీద ఏముంటాయంట? చెప్పండి, ఏముంటాయి? దురాత్మలు ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అద్భుతం చేశారు. ఏం చేశారు? కమాండ్ చేశారు. అధికారాన్ని ఉపయోగించారు. ఉపయోగించి ఏమన్నారు? అక్కడ నిశ్శబ్దముగా. దురాత్మలు ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? పట్నియా లేదా? ఎందుకని? అవిశ్వాసం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏముంటది? అభిషేకం ఉంటది. అభిషేకం ఉన్నప్పుడు భయం వారితో పీడింపబడుతున్న సమయంలో ఇక్కడ ఈయనలో అభిషేకం ఉన్నప్పుడు ఆ భయము ఈయన మీద ఏలుబడి చేస్తుందా? అందుకనే అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మరి శోధింపబడుతున్న సమయంలో ఆయన అరణ్యంలోకి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? గద్దించాడు. పేతురు కూడా ఆయన యొక్క మరణమును గురించి చెప్తున్న సమయంలో నీవు మరణం అవ్వటం నాకు ఏమాత్రము ఇష్టం లేదంటే ఏమన్నాడు? సాతానా నా వెనక్కు పో అంటే అక్కడ పట్టేసింది పేరు. ఇప్పుడు శిష్యులకి పట్టేసింది. కాబట్టి నీతో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. అవి ఎంత మాత్రం లేచి నిన్ను ముంచాలని చూసినా ఇక్కడ నీకు అడ్డుబండ ఉంది. హల్లెలూయా. ఆ బండ దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు, దాని వెనక్కి వెళ్ళినప్పుడు, దాని వెనక నువ్వు దాటుకున్నప్పుడు అది నిన్ను సంరక్షిస్తుంది. హల్లెలూయా. అందుకని
యేసుక్రీస్తు ప్రభువారు వాటికి ఏమని చెప్పారు? ఆగిపో, నిశ్శబ్దముగా ఉండు అని ఆయన ఏం చేశారంట? గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ సమస్యలను ఎవరు గద్దిస్తున్నారు? నీ నాయకుడు. హల్లెలూయా. ఎవరు గద్దిస్తున్నారు? నీ నాయకుడు. ఎవరు? మన నాయకుడు సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయంకరమైన పరిస్థితులు నీ గుండా వెళ్ళినప్పుడు నీవు మనుషుల దగ్గరికి వెళ్ళి దాక్కుంటున్నావా? మనుషులతో చెప్పుకుంటున్నావా? మనుషులతో పంచుకుంటున్నావా? ఉపయోగం ఉందా? పట్టేసి నీకు కూడా ఏమైనా ఏం పట్టినాయి? ఏం చేస్తుంది? ఒకటి లేపిద్ది, ఒకటి ముంచింది. ఏం చేసింది? ఒకటి లేపిద్ది, ఇంకోటి వచ్చి ముంచేసింది. ఒక దాన్ని వదిలిస్తే ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. ఏమొస్తాయండి? 7 వస్తాయి. 7 సేవకులు వదిలేయడానికి ఎంత టైం పట్టింది? మనం అనుకుంటాం ఒక మనిషి చచ్చిపోతేనే అది పడితేనే దెయ్యం అంటాం. కాదు, మనలో 100 దెయ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒప్పింపజేస్తున్నారు. ప్రతి వారం అయ్యగారు ఒప్పుకొని తీండి నాలో నుండి బయటికి అయ్యే దురాత్మలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గద్దిస్తున్నాం వాటిని. కాబట్టి ప్రతి ఒక్క వాటిని వాక్యము చేత మన జీవితాన్ని గద్దింప చేయాలి. హల్లెలూయా. ఈ యొక్క దేహం అంతా కూడా ఒక సముద్రం అనుకోండి. ఈ సముద్రంలో ఏమున్నాయి? కోపం ఉంటది, ఎల్లవేళలా ప్రేమ ఉండదు. నాకైతే అసలు ఉండదు. బలిపేట మీద ఉన్నాను కాబట్టి ఉంటదండి, ఉండదు. ఏ సమయాన్ని ఎక్కడ పడిపోతామో తెలియదు, ఎక్కడ మాట వదిలేస్తామో తెలియదు. కాబట్టి అందుకని వాక్యము చేత మనము నల్లకొట్టుకోవాలి, ఉతిక స్నానము చేయబడాలి. ప్రతి దినము మనలో నుండి వాటిని తీసుకోవాలి. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాటిని ఏం చేశాడంట? గద్దించాడు. అవి మనలో నుండి ఏం చేస్తాయి? కేకలు పెడతాయి. ఇదిగో అరు, ఇదిగో చెప్పు, ఇదిగో కొట్టు. ఏం చేస్తాయి? చెప్తాయి. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? గద్దించాలి. దేని చేత? దేవుని మాట చేత. అవునా కాదండి? ఇప్పుడు ఒక దెయ్యం పట్టిన వాళ్ళు అంటారు, ఫలానా వాళ్ళ అమ్మ అంటమ్మ చనిపోయింది, దెయ్యం పట్టింది అంటారు. వాళ్ళకి సూర్యుని కింద జరిగేది ఏది తెలియదండి. తెలిసిందా? సూర్యుని కింద జరిగే ఏ ఒక్కటి వాళ్ళకి తెలియదు. వాళ్ళు పట్టేది ఎవరనుకుంటున్నాం? లూసిఫర్. హల్లెలూయా. ఎవరండి? లూసిఫర్ పట్టుకొని వాడి పేర్లు చెప్పి మన మధ్య సంచరించి వాడి కోరికలను తీర్చుకుంటుంది. ఏం చేస్తుంది? కోరికలను తీర్చుకుంటుంది. అందుకని సేవకులు ఏం చేస్తారు? ముందు వాళ్ళ చేతులని కాళ్ళని తొక్కుతారు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మేము ప్రార్థిస్తూ ఉండగా వెళ్ళి కాళ్ళు చేతులు తొక్కుతాం. తొక్కడానికి ఇదేంటి వచ్చి కాళ్ళు తొక్కింది, అయ్యగారేంటి నా చేయి తొక్కాడు అంటారు. కానీ అది ఎవరికి తెలుస్తుంది? అభిషేక్తులకి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాళ్ళు చెప్పిన మాటలు విన్నారా? విన్నా. ఏం చేశాడు? వెంటనే నిశ్శబ్దముగా ఉండు అనగానే ఆ తుఫాన్ అంట ఏమైపోయిందంట? ఆగిపోయింది. చిన్న దోణి, ఆ దోణిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం చిన్న సంఘమే, మనతో ఎవరున్నారు? అభిషేక్తుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం దేనికి భయపడకూడదు. అంటే ఏ సమస్య వచ్చినా నువ్వు సిగ్గుపడే అవసరం లేదు. నిన్ను దాచుకునేది, నీ కొరకు కన్నీరు పెట్టేది, నిన్ను నీ తల్లిదండ్రులు కూడా నిన్ను భద్రం చేయలేరు. నీ తల్లిదండ్రులు కూడా నీ కొరకు అంత సమయం ప్రార్థించరేమో, నీ కొరకు అంత సమయం కేటాయించరేమో. కానీ నిన్ను కనిన నీ సేవకుడు నొప్పులు, ప్రసవ వేదనతో కనిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను అన్నానండి, ప్రసవ వేదనతో కన్నా ఆ బిడ్డకి ఏదైనా జరిగిందంటే నా ప్రాణం ఎలా ఉంటుంది? అవ్వనే అంటానా? అనలేదు. ఎందుకని? జీతగాడు తన జీతానికే పనిచేస్తాడు. తన మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కంచె నీతో ఉండగా ప్రతి ఒక్క శోధన ఎవరు గద్దిస్తారండి? చెప్పండి. అది కాబట్టి చిన్న దోణి, మనం చిన్న దానిలోనే మనం ఉన్నాం. కానీ మనకి ఎంత ఉంది? పెద్ద అభిషేకం ఉంది. హల్లెలూయా. ఈ అభిషేకం మనతో ఉన్నప్పుడు ఎటువంటి శత్రువు మన మీదకి వచ్చినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎంత అడిచివేయాలని చూసినా, ఎంత విధాలుగా మనల్ని పడవేయాలని చూసినా, మన
మనం ఏం చేస్తామంట, నవ్వుకుంటాం, వాటిని గద్దించుకుంటూ వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఏమని గద్దించాలి చెప్పండి, చెప్పండి, ఏ నామం వాడాలి? మనం వాడి వాటిని ఏం చేయాలంట, గద్దించాలంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న విషయము శిష్యులు మరిచిపోయారు. అభిషేకుడు వారితో ఉన్న మాట ఆ యొక్క శిష్యులు ఏం చేశారంట, అంతకాలం వెంబడించిన శిష్యులే, అన్ని అద్భుతాలు చూసిన శిష్యులే, వారి దగ్గర సొంత ప్రాణం కదా, అవునా కదండి, సొంత ప్రాణం కదా, ఏమైపోయింది, భయం వచ్చేసి. కాబట్టి అందుకని ఆయన ఏమని చెప్తున్నారంటే, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనలో లోబడుచున్నవని చెప్పండి. ఒకరితో ఒకడు అప్పటి వరకు ఏం చేశారు, ఇప్పటి నుండి ఏం చెప్తున్నారంట, చెప్పుకుంటున్నారంట ఈయన ఎవరో. కాబట్టి దేవుడు తన మహత్కార్యాలను చేస్తున్న సమయంలో మనం కూడా ఒక్కొక్కసారి సేవకులను అలాగే అనుకుంటాం. ఏమంటాం, ఈయన ఎలా చేయగలిగారు, ఎలా జరిగింది అంటాం. కానీ ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే, సృష్టిని మనము చూడాలి. గద్దించగానే ఏమైపోయిందంట. కాబట్టి దేవుని నామములో అంత శక్తి ఉన్నదండి. ఆ శక్తిని నువ్వు ఉపయోగించినప్పుడు, ప్రార్థించినప్పుడు నీ ఒక్కరి వల్ల అవ్వదని, అవుతుందా? శిష్యులు 12 మంది ఉన్నారు, వాళ్ళ వల్ల ఇంకా అక్కడ ఎవరున్నారు వారితో? అట్లాగే మీ సమస్యల్లో, మీ ఇబ్బందుల్లో, ప్రతి ఒక్క విషయంలో మీరు జయించాలంటే మీరు ఎవరితో జోడీ కట్టాలంట? అది ఎప్పుడైతే అలా జోడీ కట్టి మీరు ప్రార్థిస్తారో, మీరు మనవి చేస్తారో, మీరు మొరపెడతారో, మీ మొరను ఎవరు వింటారంట? దేవుడు వింటాడు. తగిన కాలమందు మీకు జవాబునిస్తాడు. హల్లెలూయా. చిన్నదే కానీ, చిన్న సమస్య కానీ దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ఈ రోజున చిన్న సమస్య గురించి నువ్వు వెక్కిరించబడుతున్నావేమో, దూషించబడుతున్నావేమో, అవమానించబడుతున్నావేమో, నీ కుటుంబ సమస్యలను బట్టి పరిష్కారం లేదని అనుకుంటున్నావేమో. కానీ ఎప్పుడైతే నీ నాయకుడితో నువ్వు జోడీ కట్టి ప్రార్థించడం ప్రారంభిస్తావో, దేవుడు ఏం చేస్తాడంట, చేస్తాడు. ఏం చేస్తాడు? ఆనాడు ఇజ్రాయేలు ఎదుట మోషే గారికి చేసిన అద్భుతము, అదే రీతిగా శిష్యుల ఎదుట ఆ ధోనిలో ఆయన చేసిన ఆ యొక్క అద్భుతం ఏ రీతిగా అయితే ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల సేమ్ అదే అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇటు వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించును గాక. సంగమునకు ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు వినును గాక. మోకరిద్దామండి, దయచేసి అందరం మోకరిద్దాం.